ఎయిర్పోర్ట్ దగ్గర అది ల్యాండ్ అవుతున్న క్రమంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. సో ద FAA అండ్ నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ విల్ ఇన్వెస్టిగేట్. అంటే ఈ సంఘటన పైన అటు ఒక ఇన్వెస్టిగేషన్ కూడా విచారణకు సంబంధించి విచారణ కమిటీని కూడా ఆదేశించారు. సో డిజిటల్ క్రియేటర్ అండ్ మోటార్ స్పోర్ట్స్ స్ట్రీమర్ Garrett Mitchell, who goes by the name Cletus MC Farrell on this channel, said in a post that before his wife and 2 children were flying to see him and his family when crash occurred. So ఎవరైతే ఒక ప్రముఖమైనటువంటి ఒక స్పోర్ట్స్ మ్యాన్ అండ్ డిజిటల్ క్రియేటర్గా ఉన్నటువంటి గ్యారెట్ మిచెల్ అనేటువంటి ఒక వ్యక్తిని వాళ్ళు కలిసి రావడానికి ఆయనను చూడడానికి వెళ్తున్నారంట. సో ఆయన మీట్ అవడం కోసం వెళ్తున్నటువంటి ఆ ప్రైవేట్ జెట్ని ట్రావెల్ చేస్తున్న క్రమంలో ఈ ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. సో 7 సజీవ దహనం అయిపోయారు. ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. సో డ్యూ టు సమ్ రెస్ట్రిక్షన్స్ మీకు ఇంకా ఆ క్లియర్ విజువల్స్ని చూపించలేకపోతున్నాను. బట్ అక్కడ బ్లాస్ట్ తర్వాత ఎటువంటి దట్టమైన పొగలు కమ్ముకున్నాయి, సిచ్యువేషన్ ఏంటో అర్థమవుతోంది. సో అదొక చిన్న 10 మందితో వెళ్ళేటువంటి స్మాల్ ఎయిర్ క్రాఫ్ట్ అది. ఆ ఎయిర్ క్రాఫ్ట్లో అది టేక్ ఆఫ్ సరిగానే అయింది, టార్గెట్ వరకు వెళ్ళింది. సో టార్గెట్ వరకు వెళ్ళి ల్యాండ్ అవుతున్నటువంటి క్రమంలో ఈ ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. 2 రోజుల క్రితం కూడా మెక్సికోలో పెద్ద ఎత్తున ఇటువంటి విధంగానే ఒక ప్రైవేట్ ఫ్లైట్ అది. సో మరి కాసేపట్లో ల్యాండ్ అవుతుంది అనేటువంటి క్రమంలో ఒక 5 to 10 minutes ముందే దాంట్లో ఒక టెక్నికల్ ఇష్యూ వచ్చింది, ఒక ఇంజన్ ఆగిపోయింది. సో మెయిన్ హైవే, ప్రైవేట్ ఫ్లైటే కాబట్టి హైవేల పైన కూడా ల్యాండ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో మెయిన్ హైవే పైన ల్యాండ్ అవుతున్న తరుణంలో ఆ వేగాన్ని నియంత్రించలేక అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్ళిపోయి అదే వేగంతో కొనసాగుతూ ఆ హైవే పైన ఒక కార్ వెళ్తుంటే కార్ పైన ల్యాండ్ అయిపోయింది, కార్ను ఢీ కొట్టింది. దీంతో మంటలు వచ్చాయి, ఆ విమానం పూర్తిగా కూడా దగ్ధమైపోయింది. కానీ ఇక్కడ థ్యాంక్ గాడ్ కొంత మంచి విషయం ఏంటంటే ఎవరికి ఎటువంటి అపాయం తలెత్తలేదు. కేవలం ఆ కార్ డ్రైవ్ చేస్తూ వెళ్తున్నటువంటి ఆ మహిళకు మాత్రమే చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. సో ఏంటో అర్థం కావాలి, చిన్న ఎయిర్ క్రాఫ్ట్లు అన్నీ కూడా ఇప్పుడు అమెరికాలో పెద్ద ఎత్తున ప్రమాదానికి గురవుతున్నాయి, చాలా పెద్ద ఎత్తున ప్రాణ నష్టం వాటిల్లుతోంది. ఈ విమానాలు కూడా పూర్తిగా దగ్ధమవుతున్నాయి. సో మరి టెక్నికల్ ఇష్యూస్ ఇక్కడ కాదు ఎక్కడైనా తలెత్తుతున్నాయి. ఇందుగలడు అందులేడని ఎందెందు వెతికినా అందందు గలవడని చందంగా ఏ దేశంలో అయినా సరే ఈ టెక్నికల్ ఇష్యూస్ ఉంటున్నాయి, ఇటువంటి ఫ్లైట్ యాక్సిడెంట్స్ చోటు చేసుకుంటూనే ఉంటున్నాయి. సో అది ఇండియానో అమెరికానోనే కాదు, చాలా పెద్ద ఎత్తున ఈ ఇష్యూస్ తలెత్తుతున్నాయి. వీటన్నిటికీ కూడా ఒక బిగ్గెస్ట్ ఒక మార్పు వస్తే తప్ప ఈ సమస్యకి కంట్రోల్ చేసే అవకాశం లేదు. గాల్లో ఎగురుతుండగా కొన్ని వందలాది మంది ప్రయాణికులతో వెళ్తున్నటువంటి విమానాలు సైతం గాల్లోనే ఫ్యూయల్ లేదని, గాల్లోకి వెళ్ళిన తర్వాత ఒక ఇంజిన్ ఆగిపోయిందని, ఇటువంటి టెక్నికల్ ఇష్యూస్ తలెత్తుతున్నాయి. చాలా ఓల్డ్ మెషినరీ, ఓల్డ్ ఎక్విప్మెంట్ వాడడమే దీనికి ప్రధాన కారణం అన్నట్టుగా చాలామంది ఎక్స్పర్ట్స్ కానివ్వండి, పైలట్స్ చెప్తున్నమాట. సో చాలా కీన్గా అబ్జర్వ్ చేసేది, మినిట్ టు మినిట్ అంతా క్యాప్చర్ చేసేది, డ్రైవ్ చేసేది వాళ్ళే కాబట్టి పైలట్స్కి ఎక్కువగా దీనిపై అవగాహన ఉంటుంది. సో వారికి సంబంధించి కొంతమంది RTV కూడా పైలట్స్ ఎవరైతే ఉన్నారో వారితో మాట్లాడించినప్పుడు ప్రమాదానికి సంబంధించి అహ్మదాబాద్ ఘటన పైన చాలా ఓల్డ్ ఎక్విప్మెంట్, ఓల్డ్ మెషినరీ యూజ్ చేయడం మూలంగానే ఇవన్నీ సమస్యలు తలెత్తున్నాయని చెప్తున్నారు. సో ఈ సంఘటనలో అమెరికాకు సంబంధించి ఒక ప్రముఖ కార్ రేసర్ తన కుటుంబంతో సహా సజీవ దహనం ఒక్కసారిగా అందరినీ షాక్ గురి చేసింది. మొత్తంగా 7 ఆ ఫ్లైట్ యాక్సిడెంట్లో సజీవ దహనం అయిపోయారు, కాలి బూడిదైపోయారు. దీంతో తాత్కాలికంగా ఆ ఎయిర్పోర్ట్ని సైతం మూసివేశారు అధికారులు. I lost him in the club. I didn't know he turned, but I knew he was going. I said I saw it. We saw him from west to east, and I lost him in the club. I didn't know he turned, but I knew he was going. I said I saw it. You saw it coming in? We saw him from west to east, and I lost him in the club. I didn't know he turned, but I knew